డైలీ టేస్ట్ ది డైలీ. సంక్రాంతి సందర్భంగా మచిలీపట్నంలో ఏటా నిర్వహించే వీర్నాల ఫౌండేషన్ సంబరాలు మొదలయ్యాయి. ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోబెల్ కాలేజీలో యువతకు ఆటల పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే వివిధ ఆటల పోటీలతో యువతుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. కార్యక్రమానికి జిల్లా ఏఎస్పీ సత్యనారాయణ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడిన సొంత ఊరిని మర్చిపోకుండా వందల మంది యువతకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచిన వీర్నాల ఫౌండేషన్ అధినేత వీర్నాల బాలాజీకి అభినందనలు తెలిపారు. ఈరోజు వీర్నాల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నోబెల్ కాలేజీలో మచిలీపట్నంలో సంక్రాంతి సంబరాలు అనేవి చాలా ముందుగా ప్రారంభం చేశారు. దాని సందర్భంగా సాంప్రదాయ క్రీడలు వాటికి అనుగుణంగా పిల్లల్లో చక్కగా వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి రకరకాల వ్యాస రచనలు, అలాగే వృత్తిత్వము, అలాగే ట్రైనింగ్, మ్యాథ్స్, ఆ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, స్టెమ్ అనేవి కొత్తగా ఈ టెక్నాలజీ వీటిని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి మంచి మంచి వాళ్ళ అధ్యాపకులు అలాగే లెక్చరర్స్ వీళ్ళ ప్రాక్టికల్గా వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళందరితో వాళ్ళకి కోచింగ్ ఇప్పిస్తూ అలాగే వాటిల్లో కాంపిటీషన్స్ కూడా ప్రారంభించడం జరిగింది. నుంచి గత లాస్ట్ ఇయర్ కూడా మనం కండక్ట్ చేసాము స్పోర్ట్స్ అండ్ స్టెమ్ ఈవెంట్. సో దట్ అంటే పిల్లలకి ఇక్కడ మన జిల్లా పిల్లలకి అందరికీ, ఇది మన కృష్ణా జిల్లా వ్యాప్తం మొత్తంగా జరుగుతుంటుంది. మన జిల్లా పిల్లలకి అందరికీ వాళ్ళ బ్రెయిన్స్ కొంచెం ఎంపవర్ అవ్వాలి, కొంచెం ఎంకరేజ్ చేయాలి. మా తరఫు నుంచి వీళ్ళంటే మేము ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో స్టెమ్ కాన్సెప్ట్స్ బేసిస్ మీద ఒకటి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ మీద ఒకటి, అండ్ ఇంకొకటి మన ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఫిజికల్ యాక్టివిటీ కింద కబడ్డీ ఒకటి చూస్ చేసుకోవడం జరిగింది. ఈ రెండు యాక్టివిటీస్, ఈ రెండు గేమ్స్ అన్ని ఈ 2 days లో జరుగుతుంటాయి. అండ్ దీని తర్వాత ఎల్లుండి వచ్చేసి సండే 11వ తారీఖున వచ్చేసి 3K రన్ ఉంది. అది కూడా మన హెల్త్ అవేర్నెస్ కొంచెం బాగా తీసుకురావాలి, మన దగ్గర మన ఏరియాలో బాగా తీసుకురావాలి అని చెప్పేసి అది కూడా ఉంది 11వ తారీఖున. అండ్ దీని తర్వాత 12వ తారీఖున మన మహిళలందరి కోసం వారందరూ కూడా బాగా మీరు మిగతావన్నీ పెట్టారు, మాకు కూడా ఒకటి ఏదైనా కావాలని అడిగితే వాళ్ళ కోసం కూడా ముగ్గులు పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. వీరనాల ఫౌండేషన్ వాళ్ళు మనస్ఫూర్తిగా యూత్ ఎటువైపు కూడా పక్కదోవ పట్టకుండా ఉండటం కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇది 2వ సంవత్సరం, 2వ అడుగు చాలా గట్టిగానే పడింది. మొదటి అడుగు చిన్నగా ఏం లేదు, దాన్ని మించి డబల్ ఈ ఇయర్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. 5,000 మంది పిల్లలు వచ్చి ఇక్కడ ఆటలే కాదు, దాంతో పాటు వాళ్ళు ఎలక్యూషన్ గానీ ఇంకోటి గానీ మ్యూచువల్ షేరింగ్, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే విధంగా 3 రోజులు కూడా వీళ్ళు పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి కృష్ణా జిల్లాలో మేమంటూ నిలబడతాము, యూత్ కోసం ఏమైనా చేయడానికి అన్ని నిలబడినటువంటి వీర్నాల ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. పట్నంలో నోబెల్ కళాశాలలో భారీ ఎత్తున వీర్నాల ఫౌండేషన్ ద్వారా కబడ్డీ పోటీలు, ఎస్ఐ రైటింగు, అలాగే చెస్, తర్వాత 3K రన్ను, అలాగే గూడూరులో 12వ తారీఖున భారీ ఎత్తున ముగ్గులు పోటీలు, గంగిరెద్దులు ఎలా ఉన్నాయంటే ఏదో పెట్టామని కాదు, ఒక భారీ ఎత్తున అన్నమాట ఏర్పాట్లు. దీనికి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి నమస్కారాలు చెప్తూ, ఎందుకంటే సాధారణంగా ఎక్కడ చిన్న స్థాయి నుంచి వెళ్ళిన వీర్నాల ఫౌండేషన్ బాలాజీ గారు అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ మన యొక్క నియోజకవర్గంలో, పెడర నియోజకవర్గం, మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న బిడ్డలందరికీ ఒక ప్రోత్సాహం. నోబెల్ కళాశాలలో చూస్తే సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టు మన వీర్నాల ఫౌండేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న గేమ్స్ కానివ్వండి, స్టడీకి సంబంధించిన దానికి కానివ్వండి, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పుడు 5,000 స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అవడం అనేది చాలా